వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా భారత్ పేరే మారుమోగిపోతుంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల నుండి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ నేడు ప్రపంచ దేశాలకే ఆయుధాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా మన దేశ గర్వకారణం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ కొనుగోలుకు అంతర్జాతీయంగా దేశాలు క్యూ కడుతున్నాయి. ఫిలిప్పీన్స్ తర్వాత ఇప్పుడు వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు బ్రహ్మోస్ కోసం భారత్తో భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుకు బ్రేకులు వేస్తూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ తన వ్యూహాత్మక ఉనికిని చాటుకుంటోంది. రాబోయే 5-6 ఏళ్లలో రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు పెంచడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. డ్రాగన్ దేశానికి ముచ్చెమటలు పట్టిస్తూ మన బ్రహ్మోస్ క్షిపణి అంతర్జాతీయ రక్షణ రంగంలో ఎలా సంచలనం సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారత రక్షణ ఉత్పత్తులకు సరికొత్త డిమాండ్ ఏర్పడుతోంది. ఒకప్పుడు ఆయుధం దిగుమతికే పరిమితమైన మన దేశం నేడు ఎగుమతుల దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ప్రపంచ దేశాలను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ క్షిపణి కొనుగోలు కోసం అంతర్జాతీయంగా వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే వియత్నాం దేశం బ్రహ్మోస్ కొనుగోలుకు సంబంధించి భారత్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో ఇండోనేషియాతో కూడా ఇలాంటి ఒప్పందం తుది దశకు చేరుకుంది. ఈ విషయాన్ని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సింగపూర్లో అధికారికంగా ప్రకటించారు. ఈ తాజా పరిణామాలతో భారత రక్షణ రంగంలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సరిగ్గా 2030 నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ సాంకేతికతకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం మన దేశ వ్యూహాత్మక విజయానికి నిదర్శనం. సింగపూర్లో జరిగిన ప్రతిష్టాత్మక షాంగ్రీ-లా డైలాగ్ భద్రతా సదస్సు రక్షణ రంగానికి వేదికగా మారింది. ఈ సదస్సులో మాట్లాడిన భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. వియత్నాంతో బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతుల ఒప్పందం ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. అయితే వ్యూహాత్మక కారణాల వల్ల దీనిని ఇంకా బహిరంగంగా ప్రకటించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇండోనేషియా, వియత్నాం 2 దేశాలతోనూ చర్చలు తుది దశకు చేరుకున్నాయి. నిజానికి వియత్నాంకు సంబంధించిన రక్షణ పత్రాలపై ఇప్పటికే ఇరు దేశాలు సంతకాలు కూడా చేశాయి. మరోవైపు ఇండోనేషియాతో జరుగుతున్న చర్చలు కూడా ముగింపు దశకు వచ్చాయని ఆయన తెలిపారు. అతి త్వరలోనే ఈ భారీ రక్షణ ఒప్పందం అధికారికంగా ఖరారు కానుంది. ఈ పరిణామాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి. భారత రక్షణ దౌత్యం అంతర్జాతీయంగా ఏ స్థాయిలో బలోపేతమవుతోందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. వియత్నాంతో భారత్ కుదుర్చుకున్న బ్రహ్మోస్ ఒప్పందం విలువ అక్షరాల 5,800 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ భారీ డీల్లో భాగంగా తీర రక్షణ క్షిపణి బ్యాటరీలను భారత్ సరఫరా చేయనుంది. దీంతో పాటు మొదటి బ్యాచ్ క్షిపణులు, సైనిక శిక్షణ, లాజిస్టిక్ మద్దతు కూడా లభిస్తుంది. భవిష్యత్తులో వియత్నాం దేశం బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్ వెర్షన్ ను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన మొదటి విదేశీ దేశంగా ఫిలిప్పీన్స్ రికార్డు సృష్టించింది. గత 2022లోనే ఫిలిప్పీన్స్ దాదాపు $375 మిలియన్ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియాతో చర్చలు సఫలమైతే ఆ దేశం తదుపరి బ్రహ్మోస్ కొనుగోలుదారుగా నిలుస్తుంది. వరుసగా ఆగ్నేయాసియా దేశాలు భారత రక్షణ ఆయుధాల వైపు మొగ్గు చూపడం విశేషం. ఈ రక్షణ వాణిజ్యం భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊతాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ బ్రహ్మోస్ రక్షణ ఒప్పందాలన్నీ దక్షిణ చైనా సముద్రంలో నిరంతర ఉద్రిక్తతల మధ్య జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలకు ఆ ప్రాంతంలో చైనాతో తీవ్ర ప్రాదేశిక వివాదాలు ఉన్నాయి. ఆ సముద్రంలోని అత్యధిక భాగం తనదేనంటూ చైనా చాలా కాలంగా మొండిగా వాదిస్తోంది. అయితే అనేక ఆగ్నేయాసియా దేశాలు చైనా చేస్తున్న ఈ అక్రమ వాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ భూభాగాలను రక్షించుకోవడానికి ఈ చిన్న దేశాలు ఇప్పుడు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. అందుకోసమై చైనాకు ధీటుగా నిలిచే శక్తివంతమైన భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఎంచుకుంటున్నాయి. చైనా దూకుడుకు బ్రేకులు వేయడానికి ఈ దేశాలకు ఒక నమ్మకమైన రక్షణ వ్యవస్థ అవసరమైంది. భారత్ అందిస్తున్న రక్షణ సహకారం ఈ ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యతను కాపాడుతోంది. డ్రాగన్ దేశం ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేలా భారత్ తన వ్యూహాలకు పదును పెడుతోంది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇది దాదాపు మాక్ 3 వేగంతో శత్రువులపైకి దూసుకుపోయే అద్భుతమైన సామర్థ్యం కలది. అంటే ధ్వని వేగానికి సుమారు 3 రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. దీనిని గాలి, సముద్రం లేదా భూమి నుండి ఎక్కడి నుంచైనా సులువుగా ప్రయోగించవచ్చు. క్షిపణి యొక్క అసాధారణ వేగం, ఖచ్చితమైన గురి దీని ప్రధాన బలాలుగా చెప్పవచ్చు. సముద్ర భద్రత పట్ల అత్యంత శ్రద్ధ వహించే దేశాలకు ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఎంతటి అధునాతన శత్రు నౌకలు లేదా కీలకమైన సైనిక స్థావరాలనైనా ఇది క్షణాల్లో ధ్వంసం చేయగలదు. దీని వినాశకర శక్తిని చూసే విదేశాలు ఈ క్షిపణి వ్యవస్థ కోసం క్యూ కడుతున్నాయి. ఆధునిక యుద్ధ తంత్రంలో బ్రహ్మోస్ క్షిపణి ఒక తిరుగులేని అస్త్రంగా గుర్తింపు పొందింది. ఈ అంతర్జాతీయ రక్షణ ఒప్పందాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవిగా మారాయి. 2020లో జరిగిన గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్ చైనా సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చైనాను ఒంటరి చేయాలని భారత్ భావిస్తోంది. ఆసియా పరిసర ప్రాంతాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని, ఉనికిని బలోపేతం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది. ప్రస్తుతం మలేషియా, థాయిలాండ్ దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలన్నీ త్వరలోనే సాకారమైతే దక్షిణ చైనా సముద్ర పరిసరాలు సరికొత్తగా మారుతాయి. ఆ ప్రాంతంలోని పలు కీలక దేశాలు భారత క్షిపణి వ్యవస్థను ఒక రక్షణ కవచంగా వినియోగిస్తాయి. ఇది భారతదేశ రక్షణ దౌత్యానికి దక్కిన గొప్ప విజయంగా చరిత్రలో నిలిచిపోతుంది. గ్లోబల్ లీడర్గా ఎదగాలన్న భారత ఆకాంక్షకు ఈ రక్షణ ఎగుమతులు అద్దం పడుతున్నాయి. బ్రహ్మోస్ క్షిపణి కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారతదేశ సత్తాకు నిదర్శనం. చైనాతో సరిహద్దు వివాదాలు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు ఇప్పుడు భారత్ ఒక నమ్మకమైన రక్షణ భాగస్వామిగా నిలుస్తోంది. మలేషియా, థాయిలాండ్ దేశాలు కూడా త్వరలోనే ఈ క్షిపణి వ్యవస్థను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రక్షణ ఒప్పందాలు భారతదేశ ఆర్థిక రంగానికే కాకుండా మన వ్యూహాత్మక దౌత్య విజయానికి సరికొత్త బాటలు వేస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా కల నిజమవుతూ స్వదేశీ రక్షణ సాంకేతికత ప్రపంచాన్ని శాసించే రోజులు ఎంతో దూరంలో లేవు. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే బ్రహ్మోస్ ఇప్పుడు ప్రపంచ సముద్ర తీరాలకు రక్షణ కవచంగా మారుతోంది. గ్లోబల్ డిఫెన్స్ లీడర్గా ఎదగాలన్న భారత ఆకాంక్షకు ఈ రక్షణ ఎగుమతులు మరింత బలాన్ని ఇస్తున్నాయి.